బీసీ నవ చైతన్య వేదిక జోహార్ బిఆర్ అంబేద్కర్, జోహార్ మహాత్మా జ్యోతిరావు పూలే, జోహార్ కాన్షీరామ్. మిత్రులారా, బీసీ నవ చైతన్య వేదిక ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా చైతన్య యాత్ర మొదలుపెట్టాం. గత నెల 27వ తారీఖు నుంచి ఉమ్మడి అనంతపురం జిల్లాలో 22 రోజులు యాత్ర పూర్తి చేసుకొని గత మండే సోమవారం రోజు పల్నాడు జిల్లా మాచర్ల నుంచి ఈ యాత్ర మళ్ళీ ఈ జిల్లాలో మొదలుపెట్టాం. దీని ప్రధాన లక్ష్యం 175 నియోజకవర్గాలలో అలాగే 28 జిల్లాల్లో కలెక్టర్ల గారులకు ప్రతి మండలంలో ఎంఆర్ఓలకు కూడా మా యొక్క డిమాండ్లను వినతి పత్రాల రూపంలో రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతూ వినతి పత్రాలు అందిస్తున్నాం. దీని లక్ష్యం ఏంటంటే ప్రభుత్వాలు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవటం ఒక అంశం అయితే, బీసీలను బడుగు బలహీన వర్గాలను అట్టడుగు ప్రజలకు తీవ్రమైన అన్యాయాలు చేస్తున్నాయి ఈ పాలక వర్గాలు. బీసీలకు చట్టసభల్లో అవకాశాలు లేవు, రిజర్వేషన్లు లేవు. అంబేద్కర్ గారు ఏనాడో రాజ్యాంగంలో పెట్టిన అంశాలను కూడా ఈ పాలకులు పట్టించుకోకుండా నిర్లక్ష్యానికి గురి చేస్తున్నారు. కాబట్టి బీసీలు బడుగు బలహీన వర్గాలు అంతా కలిసి ఏకోన్ముఖంగా బహుజన రాజ్యం స్థాపించాలనేది మా ఏకైక లక్ష్యం. ముఖ్యంగా ఇప్పుడున్న ఈ ప్రభుత్వాన్ని అనేక హామీలతో 164 సీట్లతో మీరు అధికారంలోకి వచ్చారు, సంతోషం. 1-2 నెరవేర్చారు, సంతోషం. కానీ నెరవేరని విషయాల గురించి ఏంటి? మీరు ఇచ్చిన హామీలలో అతి ముఖ్యమైనది 20 లక్షల ఉద్యోగాలు యువతకు ఇస్తామని. 50 లక్షల విద్యార్థులు రోడ్ల మీద ఉన్నారు ఈరోజు. మీరు 20 లక్షలు కాదు కదా, 20,000 కూడా ఇచ్చినట్టుగా ఏ దాఖలాలు కనిపించటంలా. అదే కాకుండా నిరుద్యోగులకు 3,000 నెలకి భృతి ఇస్తా ఉన్నారు, నిరుద్యోగ భృతి, అది ఇవ్వాల. మహిళలను దగా చేశారు. 1,500 నెలకి ఇస్తా ఉన్నారు, సంవత్సరానికి 18,000 ఇస్తున్నారు, అందులోనూ మోసం చేశారు. అలాగే ఉద్యోగులను కూడా చాలా తీవ్రమైన ఇబ్బందులు పెడుతున్నారు. ఉద్యోగులకు ఇస్తా ఉన్న ఏ హామీ నెరవేర్చలేదు. అదేవిధంగా బడుగు బలహీన వర్గాలపై దాడులు అతి ముఖ్యమైన విషయం ఇది. బీసీలపై, బడుగులపై, బలహీన వర్గాలపై, మహిళలపై, కార్మికులపై, కర్షకులపై నువ్వు ఇది అది అని తేడా లేకుండా ప్రతి ఒక్కరిపై దాడులు జరుగుతున్నాయి. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి అరాచకాలు చేస్తున్నాడు, అరాచకాలు సృష్టించాడంటే చేశాడు, అరాచకాలు చేశాడు. కాబట్టే 150 నుంచి 11 సీట్లకు పరిమితం చేస్తే ఇవాళ మీరేం చేస్తున్నారు? ఇన్ని దాడులతో పాటు నిన్న కాకముందు విజయవాడలో ఒక యువకుడిని, ముక్కుపచ్చలని 23 ఏళ్ళు కూడా లేని యువకుడిని దారుణంగా గోళ్లు పీకేసి కన్న తల్లికి కూడా చూపించకుండా అతి దారుణంగా ఎన్కౌంటర్, లాకప్ డెత్ చేశారు. ఇది ఎంత దుర్మార్గం! అందుకే ఈ ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తున్నాం. బడుగుల తరపున, బలహీన వర్గాల తరపున మీరు చట్ట ప్రకారం న్యాయపరమైన పాలన చేయండి. అరాచకాలకు పాల్పడితే జగన్మోహన్ రెడ్డి కాదు, మీకు ఈసారి జీరో శంకరగిరి మాన్యాలకు పట్టిస్తారు మీ 3 కూటమి ప్రభుత్వాలను. ఇదే మా హెచ్చరిక. దీనితో పాటు మీరు అనుకుంటున్నారు ఆయన పోతే నేను పోతే నేను, ఈ రాష్ట్రంలో 2 కులాలు మాత్రమే 79 సంవత్సరాలుగా పరిపాలిస్తున్నాము, మాకు ఎదురు లేదు. ఈయన పోతే నేను వస్తా, లేకపోతే నేను పోతే ఆయన వస్తాడు, ఆయన పోతే ఆయన కొడుకు, ఈయన పోతే ఈయన కొడుకు, ఇదేనా? మరి మేమేంటి? 150 కులాలు, 60% ఉన్న బీసీల సంగతి ఏంటి? 6+15% ఎస్సీలు, 6% ఎస్టీలు, ఈ 21% సంగతి ఏంటి? అంటే 90% జనాభా మేము. మా సంగతి ఏంటి? అందుకే ఈ 90% జనాభా కాన్షీరామ్ గారు చెప్పినట్లు ఏకోన్ముఖంలో అయ్యాం, ఏకోన్ముఖంగా పోరాడడానికి సిద్ధమయ్యాం. ఈ రాష్ట్రంలో రాజకీయ వ్యాఖ్య ఉంది. ఆ వ్యాఖ్యాన్ని పూర్తి చేయడానికి మరో 3వ రాజకీయ ప్రత్యామ్నాయాన్ని ఏర్పాటు చేయడం కోసమే ఇది ప్రాథమికంగా ఈ ఉద్యమాన్ని స్టార్ట్ చేశాం. ఇది ఒకరితో పోయేది కాదు. ఇందులో బీసీ సంఘాలు ఉన్నాయి, అలాగే బహుజన సంఘాలు ఉన్నాయి, అలాగే కార్మిక సంఘాలు, అలాగే యువజన సంఘాలు, అలాగే చేనేత సంఘాలు, ఎస్సీ ఎస్టీ సంఘాలు, బీసీ సంఘాలు, అనేక సంఘాలు కలిపి ఈ రాష్ట్రంలో ఉన్న భావ సారూప్యత గల రాజకీయ పార్టీలను కూడా కలుపుకొని 3వ రాజకీయ ప్రత్యామ్నాయం ఏర్పాటు చేసి 2029లో బహుజనుల రాజ్యాన్ని స్థాపిస్తాం. మీకు మంచి అవకాశం ఇచ్చారు ప్రజలు, 161 సీట్లు ఇచ్చారు. 2 ఏళ్ళు పూర్తయింది, ఇంకా 3 ఏళ్ళ అవకాశం ఉంది. మీరు ఆ అవకాశాన్ని వినియోగించుకొని ప్రజలకు కావలసిన మేలు చేస్తూ ఈ దాడులను ఆపి మీరు ప్రజాస్వామిక పాలన చేస్తే మరోసారి ప్రజలు మీకు పట్టం కడతారు. మేము హంసలు లాంటి వాళ్ళం, నీతిని నీతిగా చెప్తాం, అబద్ధాన్ని అబద్ధంగానే చెప్తాం, మంచిని మంచి అంటాం, చెడుని చెడు అంటాం. మీరు చేసిన మంచి పనులకి మీకు పాలాభిషేకాలు చేశాం. అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు కూడా మంచి పనులు చేసి
చేశారు కాబట్టే ఆయనకి పాలాభిషేకాలు చేశాం. చేనేతలకు 24,000 అన్నాడు. ఇస్త్రీ పెట్టున్న మా రజక సోదరులకి 10,000 అన్నాడు. ఆటో తోలుకునే మా సోదరులందరికీ 10,000 చొప్పులు ఇచ్చాడు. అందుకే ఆయనకి పాలాభిషేకాలు చేశాం. కానీ బీసీలకు మాత్రం అవకాశాలు ఉన్నటువంటి లోకల్ బాడీ ఎన్నికల్లో 33% అవకాశాలు మాకుంటే ఏళ్ల తరబడి ఆ 33 24% తగ్గించి ఎన్నికలు జరిపి బీసీల గొంతు కోసాడు కాబట్టే జగన్మోహన్ రెడ్డికి ఆగది పట్టింది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మీకు కూడా ఇదే గది పడుతుంది. బీసీలకు చట్టసభల్లో అవకాశాలు ఇవ్వాలి. జనాభా లెక్కలతో పాటు కులగణన జరిపి మేమెంతో మాకంతా జనాభా తమాషా పక్కన మేము గొంతమ్మ కోరటల్లా ఎవరంతో వారికంతా రాజ్యాంగంలో రాసింది. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏనాడు రాజ్యాంగంలో రాశాడు ఆర్టికల్ 340. దాని ద్వారా బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలి చట్టసభల్లో. కానీ ఈనాటి వరకు 60% ఉన్న జనాలకి చట్టసభల్లో అవకాశాలు లేవు. మీరే రాజ్యాలు వెళ్తారనుకుంటే అది కుదరదు. ఇక్కడి నుంచి చెల్లదని తెలియజేసేందుకే ఈ యొక్క మా యొక్క ప్రజా చైతన్య యాత్ర మొదలుపెట్టాం. అందుకే ప్రజలారా మీరందరూ కూడా ఆలోచించండి. మేమేదో మా స్వార్థం కోసం కాదు, మీ అందరి కోసమే. మీరు ఆలోచించండి ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో. 79 సంవత్సరాలుగా 2 కులాలు మాత్రమే అటు ఇటు అధికారాన్ని బదలాయించుకుంటూ ఇన్ని 90% ఉన్న ప్రజలకు అన్యాయాలు చేస్తున్నారు. అదే మా ఆవేదన. కాబట్టి ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు ఈ యొక్క బెల్లంకొండ మండలంలో ఎంఆర్ఓ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చి అర్జీలు ఇచ్చి ఇప్పుడే మేము బయటకు వచ్చి ఈ విషయాన్ని మాట్లాడుతున్నాం. మళ్ళీ ఇప్పుడు నగరికల్ మండలానికి వెళ్ళాలి. కాబట్టి ప్రజలందరికీ కూడా ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు సంతోషంగా తెలియజేస్తూ మీడియా మిత్రులందరికీ కూడా మీకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నారు. జై హింద్, జై హింద్, జై హింద్.